హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి సాంబార్ రెసిపీ. ఇది ఇడ్లీ అన్నంలోకి అయితే అదిరిపోవాల్సిందే, అంత కమ్మగా ఉంటుంది. ఇలా కనుక చేసి పెట్టినట్లయితే గ్లాసుల కొద్దీ తాగిస్తారండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్. సాంబార్ రెసిపీ మీరు ఎప్పుడు చేసినా చాలా రుచిగా టేస్టీగా రావాలంటే ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. ఈ సాంబార్ రెడీ చేసుకోవడానికి కావలసిన కూరగాయ ముక్కలన్నింటిని కూడా తరిగి ప్లేట్లోకి తీసుకున్నాను. ములక్కాడలు కొన్ని తీసుకున్నాను, కొన్ని బెండకాయలు, ఒక దోసకాయ, కొంచెం సొరకాయ ముక్క, ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు, అలాగే బాగా పండిన ఒక 2 టమాటాలు. ముందుగా ఒక చిన్న ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు వరకు కందిపప్పును వేసుకోవాలి. నీళ్లు పోసి శుభ్రంగా కడగాలి. ఒక 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత ఇంకొన్ని నీళ్ళను పోయాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 లేదా 4 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ లేదా 2 స్పూన్ల వరకు నూనె పోసి ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని కుక్కర్పై మూత పెట్టి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు సాంబార్లోకి పోపు రెడీ చేసుకోవాలి. ఒక గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని అందులో 5 స్పూన్ల వరకు నూనె పోయాలి. నూనె వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ కంటే తక్కువ మెంతులు, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 3/4 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఒక ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని నేను ఇక్కడ ఫస్ట్ ములక్కాడ ముక్కలు వేసానండి. అవి ఆయిల్లో బాగా ఫ్రై అయితేనే బాగుంటుంది. తర్వాత సొరకాయ ముక్కలు, అలాగే దోసకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కల్ని ఆయిల్లో ఎంత బాగా ఫ్రై చేసుకుంటే సాంబార్ అంత రుచిగా వస్తుంది. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత గిన్నెపై మూత పెట్టి కొద్దిసేపు వీటిని ఉడికించుకోవాలి. సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే కొన్ని బెండకాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే కొన్ని పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. ఇలా బెండకాయలు, ఉల్లిపాయలు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని ఒక రెమ్మ వరకు కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. బెండకాయల్ని ఆయిల్లో కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు వేసుకోండి. టమాటా వేసిన తర్వాత ఇలా రాళ్ళ ఉప్పు వేయడం ద్వారా టమాటా ముక్కలు తొందరగా మగ్గిపోతాయి. ఒకసారి అంతా కలిసిలాగా బాగా కలుపుకొని గిన్నెపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత ఇందులో 5-6 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసిలాగా బాగా కలుపుకోవాలి. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. గిన్నెపై మూత పెట్టి టమాటో మగ్గేంత వరకు మనం వేసుకున్న అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవడం ద్వారా ఇవన్నీ కూడా తొందరగా మగ్గిపోతాయి. ఇలా కొద్దిసేపు అన్నిటిని ఉడికించుకున్న తర్వాత ఇందులో ఇక్కడ చూపించిన స్పూన్తో 1.5 స్పూన్ వరకు కారం వేసాను. అలాగే నేను ఫస్ట్ 1 స్పూన్ వరకు సాంబార్ పౌడర్ వేసాను. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కారం మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. గిన్నెపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి. ఈలోగా మనం ఈ సాంబార్ కోసం పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందే నానబెట్టి పెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న చింతపండులో నుండి గుజ్జునంతా తీసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చింతపండులో నుండి ఎంత గుజ్జు వస్తే అంత గుజ్జుని వేరొక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చింతపులుసునంతా కూడా కారం మగ్గిన తర్వాత ఇందులో పోసుకోవాలి. ఇందులో పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పులుపుని సరిచూసుకొని పులుపుకి సరిపడా నీళ్ళని పోసి ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. పప్పుని 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాము కదా. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్పై మూతను మెల్లగా తీసుకొని లోతుగా ఉన్న గరిటెతోటి లేదు అంటే పప్పు గుత్తితోటి ఈ పప్పునంతా కూడా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. నేను ఇక్కడ లోతుగా ఉన్న గరిటెతోటి మెత్తగా మ్యాష్ చేశాను. ఒక పక్కన సాంబార్ మరిగించుకుంటున్నాం కదా. ఇలా సాంబార్ మరిగేటప్పుడు ఇందులో ఇంకొక రెమ్మ వరకు కరివేపాకు వేసుకోవాలి. అలాగే చూపించిన స్పూన్తో 2 స్పూన్ల వరకు సాంబార్ పౌడర్ వేసుకోవాలి. ముందుగా ఉడికించుకొని మెత్తగా మ్యాష్ చేసిన పప్పుని వేసుకోవాలి. పప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు,
కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని బాగా మరిగించుకుంటే రుచికరమైన సాంబార్ రెడీ అయినట్లే. ఎంత బాగా మరిగించుకుంటే సాంబార్ అంత రుచిగా ఉంటుంది. ఇలా కొద్దిసేపు 7-8 నిమిషాల పాటు ఇలాగే ఉంచి మరిగించుకోవాలి. కొద్దిసేపటి వరకు ఇలాగే మరిగించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ సాంబార్ని అంతా కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ముక్కలు సాఫ్ట్గా చాలా రుచిగా సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసుకునే ఈ సాంబార్ని వేడివేడి అన్నంలో పోసుకొని తిన్నట్లయితే మొత్తం సాంబార్ తోటే తినేస్తామండి. చాలా కమ్మగా ఉంటుంది. సైడ్ డిష్గా కూడా ఏది వేసుకోకుండా డైరెక్ట్ సాంబార్ తోటే తినేస్తాము. అంత కమ్మగా ఉంటుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ సాంబార్ రెసిపీ మీకు నచ్చిందా? ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.